సింహరాశి వారికి 26, 27, 28 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఏంటంటే గనక ఈ స్త్రీ కారణంగా మీకేం జరుగుతుందనేది తెలిస్తే మీకేంటంటే గనక చెమటలు పడతాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ స్త్రీ కారణంగా మీరు చాలా వరకు కూడండి జరిగే విషయాలు తెలిస్తే షాక్ అవుతారనమాట. ఈ స్త్రీ ఎందుకు మీ వెంట ఇలా అంటే పడుతుంది, ఇలా చేస్తుంది, అలానే కాకుండా భార్యాభర్తల మధ్య ఏం జరగబోతుంది, ఇదంతా కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు, అంటే భార్యాభర్తల మధ్య ఏం జరిగేది మీకు ఎలా తెలుస్తుందంటే కనుక మనం గ్రహస్థితిని పరిశీలించుకున్నట్టయితే ఏంటంటే కనుక ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఏంటంటే కనుక కొన్ని విభేదాలు రావచ్చు. అలానే కాకుండా ఏంటంటే కొన్ని ఒడిదుడుకులు అయితే ఉన్నాయండి. అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక చాలా కష్టం అనేది కూడా పెరుగుతుందన్నమాట. మీకు 3 రోజులు కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సింహరాశి పరంగా కనుక మనం గమనించుకుంటే సింహరాశి వారండి మంచి వాళ్ళు అనమాట. అంటే అందమైన మనసు ఉంటుంది, చాలా అందంగా ఉంటారు, తెలివైన వాళ్ళు. అలానే కాకుండా ఏంటంటే గనక చూడటానికి చాలా చక్కగా ఉంటారండి. సింహం ఎలాగైతే అడవిని పాలిస్తూ ఉంటుందో రాజులాగా ఈ సింహరాశి వారు కూడా ఏంటంటే గనక కుటుంబాన్ని ఆ విధంగా పాలిస్తూ ఉంటారు. సింహరాశి వారు ఏంటంటే గనక నిజాయితీకి, న్యాయానికి కట్టుబడి ఉంటారండి. ప్రతిదీ కూడా ఏంటంటే గనక వీరు అనుకూలంగా మార్చుకొని దాన్ని ఏంటంటే గనక శక్తి సామర్థ్యాలతో నడిపించేంత శక్తి ఉంటుంది. సింహరాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అలానే కాకుండా వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా అండి నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. నానుకున్న వాళ్ళ కోసం ఏ సమస్య వచ్చినా, ఏ ఆపద వచ్చినా వీళ్ళు తోడుగా ఉంటారని చెప్పొచ్చు. అలానే కాకుండా సింహరాశి వారు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి అబద్ధాలు చెప్పటం కానీ, అబద్ధాలు మాట్లాడటం కానీ, ఒకరిని హేళన చేయటం కానీ, ఒకరిని కించపరచడం కానీ ఇలాంటివి అయితే చేయరండి. వీళ్ళ పనేంటో వీళ్ళేంటో అన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఎవరి గురించి ఏంటంటే కనుక పెద్దగా పట్టించుకోరు. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలలో వీళ్ళు జోక్యం చేసుకొని కొందరి గురించి పట్టించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్లకు చాలా వరకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి వీళ్ళు వాళ్ళ గురించి పట్టించుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత చూసుకుంటే ఏంటంటే సింహరాశి వారికండి శత్రుత్వం ఎక్కువగానే ఉంటుంది. వీళ్ళ మీద ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలతో చుట్టుపక్కల ఉండేవాళ్ళు కావచ్చు, బంధువర్గంలో ఉండేవాళ్ళు కావచ్చు, రగిలిపోతూ ఉంటారండి. వీళ్ళు బాగా బ్రతికితే, వీళ్ళు ఎదిగితే చూడలేని వారు చుట్టుపక్కల చాలా మంది ఉన్నారనమాట. వీళ్ళని ఎప్పటికైనా సరే ఏంటంటే కనుక కించపరచాలి, ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి, వీళ్ళని ఏంటంటే చిత్రహింసలకు గురి చేయాలి. వీళ్ళు పాడైపోతే ఏంటంటే కనుక వాళ్ళు నవ్వాలి అన్నట్టుగా కంకణం కట్టుకొని కూర్చున్నారు. కొంతమంది ఏంటంటే కనుక మీ యొక్క వెనక అండి ఎలా పడ్డారంటే కనుక నీళ్ళలాగా, అంటే నీళ్ళు ఎలాగైతే పారుకుంటూ పోతాయి అలా ఆ విధంగా ఏంటంటే కనుక వ్యక్తులు మీ వెంట పడ్డవారు అలానే మిమ్మల్ని అంటే ఇబ్బంది పెట్టిన వాళ్ళు అలాగే పారుకుంటూ పోతారని చెప్పొచ్చు. చాలా వరకు కూడా ఏంటంటే కనుక సింహరాశి వారండి కష్టాన్ని నమ్ముకొని బ్రతికే వాళ్ళనమాట. కష్టం కోసమే పుట్టాము, కష్టం పడతాము, కష్టపడి మేము మా కాళ్ళ మీద నించుంటాము అన్నట్టుగా ఏంటంటే కనుక బ్రతుకుతూ ఉంటారు, అన్నట్టుగా ఏంటంటే కనుక కష్టపడుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే ఎంత కష్టపడ్డా కానీ వీరికి అంతగా ప్రతిఫలం అయితే దక్కదండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక కష్టజీవులు అని చెప్పొచ్చు. కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు. కష్టపడడానికి ఏమైనా అంటే ప్రతిఫలం లభిస్తుందా అంటే అంతంత మాత్రమే అని చెప్పొచ్చు. ఎంత కష్టపడతారో అంత ఖర్చు అయిపోతుంది, ఎంత కూడబెడతారో అంతకంత ఖర్చు చేస్తూ ఉంటారనమాట. వీరి చేతిలో డబ్బు ఆగదండి. డబ్బు దాచినా కానీ ఏంటంటే కనుక అది వృధా ఖర్చులు అయ్యి డబ్బు అనేది ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే పనుల పరంగా కూడా చెప్పుకోవాలంటే కనుక పనులు కొంచెం మందగించాయని చెప్పొచ్చు. అంత పనుల్లో రాణించడం అనేది జరగట్లేదనమాట. ఫస్ట్ లాగా ఏంటంటే కనుక లాభాలు లేవు, ఇబ్బందులు ఉన్నాయి, అలానే కాకుండా కష్టాలు ఉన్నాయి. చాలా వరకు కూడా ఏంటి జీవితం ఇలా అయిపోయింది, నేనేం పాపం చేశాను అన్నట్టుగా ఒకరిలోనే ఒకరు ఏంటంటే కనుక బాధపడిపోతున్నారు సింహరాశి వారు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక కుటుంబము, బరువు, బాధ్యతలు ఇవేనా నా లైఫ్, దీనితోనేనా నా లైఫ్ నడుస్తుంది అన్నట్టుగా ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతున్నారు. ఎన్ని కష్టాలు బాధలు అనుభవిస్తున్నారంటే మాత్రం వాళ్లకు మాత్రమే తెలుసు అని చెప్పొచ్చు. చాలా వరకు కూడా మనసులో ఏంటంటే కనుక బాధపడుతున్నారు కానీ బయటికి కనిపించకుండా కప్పిపుచ్చుతున్నారని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఈ కష్టాలు బాధలు నాకెందుకు, ఎన్ని రోజులు ఉంటాయి, ఇంకా నేను ఎన్ని రోజులు బాధపడాలి అన్నట్టుగా ఏంటంటే గనక పికరు పెట్టుకున్నారండి. చాలా వరకు కూడా ఏంటంటే గనక ఒంటరిగా ఉండి ఏడుస్తున్నారు, ఒంటరిగా ఉండి బాధపడుతున్నారు. కానీ నాకు ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉందని నలుగురితో మాత్రం పంచుకోవట్లేదు. వీళ్ళు ఎప్పుడు కూడా అంతేనండి, ఏ బాధ ఉన్నా ఏ సమస్య ఉన్నా కానీ ఎవరితో పంచుకోరండి. వీళ్ళు ఏంటంటే గనక ఎప్పుడు కూడా పైకి నవ్విస్తూ అలానే కాకుండా ఏంటంటే గనక బాగా యాక్టివ్గా కనిపిస్తారు. కానీ ఆ నవ్వు వెనకాల ఎన్నో కష్టాలండి, ఎన్నో బాధలు, కానీ చెప్పుకోరు, ఎవరికి చెప్పుకోరు. నాన్న వాళ్లకు చెప్పుకుంటే నన్ను ఏంటంటే గనక హేళన చేస్తారు, నేను ఎవరికి చెప్పకుండా నాలో దాచుకుంటే నాకు బరువు పెరిగిపోతుంది, నాకేంటంటే కనుక బాధ్యతలు పెరిగిపోయి నాకు ఇబ్బంది కలుగుతుంది, అయినా కానీ భగవంతుడి తోడుంది కాబట్టి నేను ముందుకు వెళుతున్నాను. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు
ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని కష్టాలు బాధలున్నా భగవంతుడి అనుగ్రహం 100 and 200% ఉంటుంది. కొన్నిసార్లు దైవానుగ్రహం లేకపోవచ్చు. కాకపోతే ఏంటంటే గనక కొన్నిసార్లు దైవానుగ్రహం కలిగే మీరు లైఫ్లో ముందుకు వెళుతున్నారు. అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడతాయండి. చీటికి మాటికి గొడవ పడతారనమాట. లేని దాన్ని సృష్టించుకొని ఉన్నదానిలాగా క్రియేట్ చేసుకొని మీరేంటంటే బాధపడతారు. ఒకరి మాట ఒకరు గౌరవించుకోవటం, ఒకరి మాట ఒకరు వినటం చేస్తే మీ మధ్య ఏంటంటే గనక అండర్స్టాండింగ్ సరిగ్గా ఉంటే భార్యాభర్తల మధ్య ఈ విభేదాలని రావు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మూడో వ్యక్తిని ఎంటర్ అవ్వనివ్వకండి. అలానే కాకుండా ప్రతి దానికి కూడా ఏంటంటే కనుక కోప్పడకండి. సింహరాశి వారికి ప్రతిదీ కూడా ఏంటంటే కనుక కోపంగానే ఉంటుందన్నమాట. అంటే ఎక్కువగా కోప్పడుతూ ఉంటారండి, గట్టిగా అరుస్తూ ఉంటారు. అదొక్కటి వీళ్ళలో మైనస్ పాయింట్ ఉంటుందన్నమాట. కాబట్టి కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి, కోపం తగ్గించుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ కోపం ఎదుటి వాళ్ళ మీద ఏంటంటే కనుక ప్రదర్శించకండి. అలానే కాకుండా కోపాన్ని ఎక్కువగా చూపించకండి. మీరు చాలా మంచి వ్యక్తులు, అంటే ప్రేమతో మాట్లాడతారు. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, అలానే కాకుండా ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది వీళ్ళకు బాగా తెలుసుంటుందండి. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక ఓవర్ అయిపోయి, అంటే ఇలా మాటల్లో కావచ్చు, కొంచెం ఏంటంటే కోపం ప్రతిసారి కోపం ఏంటంటే కనుక ఎక్కువగా వస్తుందన్నమాట. ఈ మధ్య అయితే ఇంకా కోపం పెరిగిపోయింది. కాబట్టి ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే మీకే మంచిది. ఎందుకంటే పనులు సరిగ్గా లేక సమయానికి ఏంటంటే కనుక డబ్బు అందక ఇదంతా కూడా ప్రెస్టేషన్ కోపంలో వచ్చేస్తుందన్నమాట. కాబట్టి మీరు కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి, మిగతా అదంతా కూడా బాగుంటుంది. కోపం ఒక్కటి ఏంటంటే కనుక తగ్గితే మీ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే గనక ఆ కోపాన్ని తగ్గించుకోండి. ఇక ఆ తర్వాత మనం గమనించుకుంటే ఇంకొకటి ఏంటంటే గనక ఈ యొక్క సింహరాశి వారికండి భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి, చీటికి మాటికి గొడవలు ఇలాంటివి జరుగుతున్నాయి కదా, అవి 3 రోజుల్లో ఏంటంటే కనుక తగ్గుతాయండి. 100% తగ్గుతాయి. ప్రేమనురాగాలు పెరుగుతాయి. భార్యాభర్తలు ఒకరొకరిని గౌరవించుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో చిన్న ఫంక్షన్స్ జరుగుతాయి. ఇంటి పరంగా బాగుంటుంది. హ్యాపీ లైఫ్ అనేది మీరు లీడ్ చేయగలుగుతారు. అలానే కాకుండా దైవానుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి మీకు సకల శుభాలు చేకూరుతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ప్రతిసారి ఏంటంటే కనుక బాధపడిపోతున్నారు, అలానే కాకుండా ఇబ్బంది పడిపోతున్నారు కదా, అలా కాకుండా మీ బాధ కావచ్చు, మీ సమస్యలు కావచ్చు, మీ నుంచి దూరం అయిపోతాయని చెప్పొచ్చు. మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు. కాకపోతే ఏంటంటే కనుక మీ కష్టాలను మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. అందుకే ఏంటంటే కనుక కొంతమందితో జాగ్రత్తగా ఉండండి. మూడో వ్యక్తి మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వకుండా చూసుకోండి. ఏదున్నా మీ ఫ్యామిలీతో డిస్కషన్ చేయండి. ఏదున్నా మీ ఫ్యామిలీతో ఏంటంటే కనుక కలిసి మాట్లాడండి. కానీ మూడో వ్యక్తిని ఎప్పుడైతే మీ ఫ్యామిలీలోకి ఎంటర్ చేస్తారో అప్పుడు ఏంటంటే కనుక అది అంటే గొడవ ఇంకా పెరుగుతుంది. ఇంకా మీకు ఏంటంటే కనుక కష్టాలు వస్తాయన్నమాట. నిజం చెప్పాలంటే కనుక మీరు ఎవరితో ఎలాంటి విషయాలు అయితే పంచుకోకండి. మీరు బాగుంటే ఏడ్చేవాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, మీరు బాగాలేకపోతే నవ్వేవాళ్ళు మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత చూసుకుంటే ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగ పరంగా బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులు అయితే లేవు, బాగా రాణించగలుగుతారు. కానీ కష్టం అనేది పెరుగుతుంది. ఎక్కువగా ఏంటంటే కనుక కష్టపడతారని చెప్పొచ్చు. కష్టపడ్డదానికి ఏంటంటే కనుక ప్రతిఫలం లభిస్తుందా అంటే లభించదు. రూపాయి అంత కష్టపడితే అందులో ఏంటంటే కనుక ఒక 60% మాత్రమే ఫలితం లభిస్తుంది. 40% ఫలితం అనేది శూన్యమని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట అండి. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇదంతా కూడా గ్రహాల ఎఫెక్ట్, గ్రహ ప్రభావం. అలానే కాకుండా అనుకూలత సరిగ్గా లేక ఇదంతా కూడా జరుగుతుంది. శని బాధలు ఎక్కువగా అయ్యి, అలానే కాకుండా రాహుకేతు అంటే ప్రభావాలు ఎక్కువగా మీ పైన ఉండటం వల్ల ఇలాంటి అంటే మీకు ఇలాంటివి వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి వీటిని పోగొట్టుకోండి. ముందుగా ఏంటంటే కనుక వీటి నుంచి బయటపడండి. ఇక ఆ తర్వాత వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. విద్యలో బాగా రాణించగలుగుతారు. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగుంటుంది. అప్పులు తీర్చుకోగలుగుతారు. అనేక రకాల కష్టాల నుంచి బయటపడతారు. అన్ని కష్టాల నుంచి బయటపడరు, కానీ కొన్ని కష్టాల నుంచి అయితే ఖచ్చితంగా బయటపడే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నప్పుడు కూడా పెట్టుబడులు పెట్టకండి. కొంచెం నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారం ఏంటంటే కనుక డెవలప్ చేసుకోవటం, వ్యాపారంలో ఏంటంటే కనుక బాగా రాణించే అవకాశం అయితే ఉంటుంది. చిన్న సమస్యలు ఉన్నప్పుడు కూడా వ్యాపారం అయితే అనుకూలిస్తుందని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ చూసుకుంటే దూర ప్రయాణాలు కూడా పడతాయి. ప్రయాణాల వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలలో మీరు ఏంటంటే కనుక గౌరవాన్ని ఇంకా దక్కించుకుంటారు. నలుగురిలో పేరు ప్రతిష్టతో పాటు మంచి హోదాని కూడా మీరు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. నా వాళ్ళు నన్ను ఎప్పుడు ఇబ్బంది పెడతారు, నా వాళ్ళు నన్ను ఎప్పుడు బాధ పెడతారని అనుకుంటున్నారు కదా, కానీ ఆ నా వాళ్ళే ఏంటంటే కనుక మిమ్మల్ని ఇప్పుడు చాలా వరకు కూడా ఒక అంటే సింహాసనం పైన కూర్చోబెట్టబోతున్నారు. మీకు పెద్ద హోదా ఇవ్వబోతున్నారు. మిమ్మల్ని ఏంటంటే కనుక ఒక పెద్ద మనిషిలాగా ట్రీట్ చేయబోతున్నారు అనమాట. కాబట్టి మీకు మంచి రోజులు ఇంకా ప్రారంభమవుతాయని చెప్పొచ్చు. అలానే ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి సకల శుభాలు చేకూరుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరుతాయి. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. అలానే కాకుండా మీకు ఏంటంటే అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి 4 దిక్కుల నుంచి డబ్బు అనేది ఆకర్షిస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనం గమనించుకుంటే పోయిన డబ్బు
తిరిగి వస్తుంది, పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి, బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు, పని చేసే దగ్గర మీ ప్రతిభను గుర్తిస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక సంఘంలో గుర్తింపు గౌరవం అనేది లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక బాగా కలిసి వచ్చి ఇబ్బందులు అయితే లేవు. ఇక అనంతరం మనం ఇక్కడ పరిశీలించుకుంటే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, శని బాధల వల్ల చాలా సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక 10 రూపాయలు పెట్టి గల్లులుప్పు ఉంటుంది కదండి, రాళ్ళ ఉప్పు అంటాం మనము, అది 10 రూపాయలు పెడితే వస్తుందన్నమాట. అయితే అది తీసుకోండి. అది తీసుకొని ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని పేదవారు ఉంటారు కదా, చాలా బీదవారు ఉంటారు, వారికి 10 రూపాయలు ఇచ్చి ఆ ఉప్పు ప్యాకెట్ ఇచ్చి దానం చేసేయండి. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుందండి. ఇలా దానం చేయటం వల్ల ఏంటంటే మీకు ఇంకెక్కువగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, రాహుకేతు ప్రభావాలు తొలగిపోతాయి, శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి చిన్న చిన్న చికాకులు సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి కదా, చాలా చిన్న చిన్నవి అనమాట, చాలా బాధపడుతున్నారు, వీటి వల్ల సఫర్ అవుతున్నారు కదా, వీటి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇది మీకు వీలుంటే ఇది ఖచ్చితంగా చేసుకోండి. ఈ 10 రూపాయల ఉప్పు ప్యాకెట్ అండి, మనం ఎన్ని ఖర్చు చేయమండి, ఒక 10 రూపాయలే కదా, కాబట్టి ఏంటంటే చెయ్యండి. అయితే మీకు సందేహం రావచ్చు, ఉప్పు తీసుకుంటారండి అంటే కనుక ఉప్పు తీసుకుంటారండి, పేదవారు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. కాబట్టి ఒకసారి ప్రయత్నించండి, వాళ్ళు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదు ఉప్పు తీసుకోలేదంటే కనుక 1 కిలో బియ్యాన్ని అయినా సరే మనం దానం చేయొచ్చు. ఆ విధంగా కూడా మీకు ఏంటంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి, అది కూడా చేసుకోవచ్చు అనమాట. కానీ ఉప్పుని మాత్రం ఖచ్చితంగా చేయండి. బియ్యం చేసిన చేయకపోయినా ఉప్పు చేస్తే మంచిదని చెప్పొచ్చు. మీ గ్రహస్థితిని కనుక పరిశీలించుకున్నట్టయితే ఏంటంటే కనుక గ్రహాల అనుకూలత పెరగాలన్నా, స్థితిగతులన్నీ కూడా సరిగ్గా ఉండాలన్నా, మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించాలన్నా, మీరు అనుకున్న సంకల్పాలన్నీ కూడా తీరాలన్నా సరేనండి, ఈ ఉప్పుని మాత్రం ఖచ్చితంగా దానం అయితే చెయ్యండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటండి, ఈ స్త్రీ ఏంటంటే మీ వెనక అండి, అంటే చాలా వరకు కూడా అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని బాధ పెట్టాలి. ఈ స్త్రీ ఏంటంటే కంకణం కట్టుకొని కూర్చుందని చెప్పొచ్చు. ఈ స్త్రీ వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. ఈ స్త్రీ ఎందుకు ఇలా చేస్తుంది, ఇలా ఎందుకు ఇలా బాధ పెడుతుంది, మిమ్మల్ని ఎందుకు ఇలా అంటే చిత్రహింసలు పెడుతుందో మీకు అర్థం కాని అయోమయ పరిస్థితి. ఇది అందరికీ జరుగుతుందని మనం చెప్పట్లేదు, కానీ సింహరాశి వారికి అయితే మ్యాక్సిమం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కొంతమందికి జరుగుండొచ్చు, కొంతమందికి జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. అయితే ఈ స్త్రీ ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు మీ మీద చేస్తుందండి. మీ ముందు ఏంటంటే కనుక మీ యొక్క బంధువర్గమే అండి, మీ బంధువర్గము మీకు తెలిసిన వాళ్ళే, మీకు క్లోజే అనమాట. కాబట్టి ఏంటంటే వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీ ఏంటంటే మీ ముందు ఒకలాగా మాట్లాడుతుంది, మీ వెనుక ఇంకొకలాగా మాట్లాడుతుంది, మీ పైన చెడు ప్రయోగాలు చేయిస్తుంది, ఖచ్చితంగా చేయిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ఆ చెడు ప్రయోగాల వల్లనే మీకు కోపము, ద్వేషము, ఈర్ష్య ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఎక్కువగా పెరిగిపోయాయి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక పని చేయాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు, పని చేసుకుందామంటే ఏంటంటే కనుక శరీరం సహకరించట్లేదు, ఎప్పుడు ఏదో ఒక రకంగా బాధ సమస్య వస్తుంది. కాబట్టి దాంట్లోనే ఏంటంటే కనుక ఆలోచించి టైం అంతా కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. దాని పరంగా ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కాబట్టి ఈ స్త్రీ ఏంటంటే కనుక మిమ్మల్ని బాధ పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది. చాలా వరకు కూడా ఏంటంటే కనుక మిమ్మల్ని అంటే నాశనం చేయాలని కంకణం కట్టుకొని కూర్చుందనమాట. పీలేటర్ అనే స్త్రీతో మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది, లేకపోతే చాలా బాధపడతారు, చాలా ఇబ్బంది పడతారు. ఈ స్త్రీ ఏంటంటే కనుక మీకు ఒక రకంగా చెప్పాలంటే దరిద్ర దేవత అంటారు కదా, ఆ టైప్లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందండి. అందుకే ఈమెని దూరం పెట్టండి. ఈమెతో ఏంటంటే కనుక అంత కలవటం కానీ ఇలాంటివి అయితే చెయ్యకండి. ఏదైనా సరేనండి, బంధాలు బంధుత్వంలో ఉన్నా సరే మీరేంటంటే కనుక ఈమెని దూరం పెట్టడమే బెస్ట్ అని చెప్పొచ్చు. అందరికీ పీలేటర్ స్త్రీతోనే జరుగుతుందని చెప్పట్లేదు, ఇంకా మిగతా వాళ్ళకు కూడా స్త్రీలతో మాత్రం ఖచ్చితంగా విభేదాలు వస్తాయి. స్త్రీల వల్ల ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, బాధకరంగా ఉంటుంది, కొంచెం మోసపోతారు. అలానే కాకుండా స్త్రీల పట్ల ఏంటంటే కనుక మీకు కోపం ఎక్కువగా పెరిగి మీరు అనడాని మాట అని ఇంకేంటంటే కనుక మీరే నిందలు పడతారని కూడా చెప్పొచ్చు. కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకు ఏంటంటే కనుక అంతగా విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు, అంటే రెస్పెక్ట్ ఇవ్వండి. కాకపోతే ఏంటంటే నా వాళ్లే కదా, వాళ్లకు మర్యాద ఇవ్వాలి కదా అనుకుంటారు, కానీ ఆ నా వాళ్లే ఆ స్త్రీలే మీకు శత్రువులు అనమాట. అందుకే స్త్రీలకు, ఈ సింహరాశిలో ఉండే స్త్రీలకి స్త్రీల వల్ల చెడు జరుగుతుందన్నమాట. పురుషులకు కూడా స్త్రీల వల్లనే చెడు జరుగుతుంది. కాబట్టి స్త్రీలని కొంచెం దూరంగా పెట్టండి. అంటారు కదా ఆడదానికి ఆడదే శత్రువు అని, అలా ఇప్పుడు మీకు జరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అందుకే కొంచెం దూరం పెడితే మీకు మంచిది. ఈ స్త్రీల వల్ల మీరు చాలా వరకు కూడా ఇబ్బంది పడతారు, అనారోగ్య పాలవుతారు, అనారోగ్యం అనేది దరిచేరుతుంది, అనారోగ్యంలో కూడుకుపోతారు. అనారోగ్యం ఏంటంటే కనుక మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఎక్కువగా ఇష్టదైవాన్ని అంటే తలుచుకోవటం, అలానే కాకుండా ఇష్టదైవానికి పూజలు చేయటం, ఇష్టదైవాన్ని ఆరాధించడం చేస్తే ఈ ప్రయోగాల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఇది తప్పనిసరిగా ఏంటంటే కనుక చేసుకోండి. ఇక ఆ తర్వాత ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా అండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయని చెప్పట్లేదు, కానీ బాగానే ఉంటుందండి. 3 రోజులు కూడా బాగా కలిసి వస్తుంది. సమయం ఎలా వెళ్తుందో కూడా తెలియకుండా రోజులు గడిచిపోతాయి. సమయం ఏంటంటే కనుక మీకు బాగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు. మీరు ఏంటంటే కనుక ఒక్క రోజులో చేసే పని 1 గంటల్లో చేస్తారు, అంతటి టాలెంట్ ఉంటుంది. కాబట్టి మీరేంటంటే పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఉద్యోగం లేని వారు ఏంటంటే కనుక ప్రయత్నిస్తే ఉద్యోగం వస్తుంది.
కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహం ఏంటంటే గనక జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే మీకేంటంటే ఒక రకంగా చెప్పాలంటే గనక విందు వినోదాలలో పాల్గొంటారు. మంచి ఫలితాలనైతే పొందుతారు. వ్యాపార పరంగా కూడా పర్వాలేదండి, బాగానే రాణించగలుగుతారని చెప్పొచ్చు. ఒక చీటీ రూపంలో, ఒక ఫైనాన్షియల్ రూపంలో ఏంటంటే గనక డబ్బు వస్తుంది. రావాల్సిన డబ్బు కావచ్చు, అప్పుగా మీకు ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు, ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంటుంది. కానీ చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. ఆ సమస్యలు లేకపోతే జీవితమే లేదు కదా. కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, పర్వాలేదు. కొంచెం కోపాన్ని తగ్గించుకొని, అలానే కాకుండా మీరు ఎక్కడికైనా సరే మంచి పనుల కోసం వెళ్ళేటప్పుడు, ఏదైనా పని కోసం వెళ్ళేటప్పుడు నల్లటి వస్త్రాలను అయితే ధరించకండి. ఆవుని తాకితే చాలా మంచిది. ఆవుకు పూజ చేస్తే ఇంకా మంచిది. వీలుంటే ఆవుని తాకి ఆవుకు నమస్కారం చేసుకోండి. లేదంటే తోటకూర కానీ, మీరు లేకపోతే ఏంటంటే కనుక టమాటాలను కానీ మీ చేతిలో ఉంటే ఆవుకు తినిపించండి. ఆ విధంగా కూడా మీకు ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. కొంచెం ఏంటంటే కనుక సమస్యల నుంచి బయటపడతారు. కొంచెం టెన్షన్ ఫ్రీ అవుతారని చెప్పొచ్చు. అలానే మీకు ఇంకా మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి వీలుంటే ఆవుని ఖచ్చితంగా పూజించండి. అలా పూజించటం వల్ల మీకే మంచి జరగటంతో పాటు మీ మీదకి ఏంటంటే కనుక చెడు ప్రక్రియ అనేది జరగకుండా ఉండటానికి అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా మీకు దైవానుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరి అద్భుతమైన ఫలితాలతో ఇంకా మీరు దూసుకు వెళతారు. ఈ 3 రోజులు అయితే ఏంటంటే కనుక ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కూడా బాగానే ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక కొంత మనం చెప్పాం కదా, అది మీకు కొంచెం చెడు ప్రభావం ఉంటుంది. అంతకు మించి ఇంకా మీకేం లేదండి, అంతా బాగుంది.